ఒకప్పుడు ఇండియా ఫారెన్ పాలిసీ అంటే అమెరికా లాంటి పెద్ద దేశాలు ఏం చెప్తే దానికి సైలెంట్‌గా తలోపడం. కానీ ఇప్పుడు సీన్ మారింది. అమెరికా జర్నలిస్టులు ఒక కౌంటర్ వేస్తే వాళ్ళ గడ్డ మీద నిలబడి వాళ్ళకే మైండ్ బ్లాక్ అయ్యే ఆన్సర్ ఇస్తున్న ఒకే ఒక లీడర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. అసలు ఒక సివిల్ సర్వెంట్ స్థాయి నుంచి గ్లోబల్ పాలిటిక్స్‌ని శాసించే స్థాయికి ఈయన ఎలా ఎదిగారు? ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా, చైనాలతో జయశంకర్ గారు ఆడుతున్న జియో పాలిటిక్స్ మైండ్ గేమ్ ఏంటి? ఈ రోజు వీడియోలో డీకోడ్ చేద్దాం. ప్రపంచ పటంలో ఎన్నో దేశాలున్నాయి. కానీ ఈ ప్రపంచాన్ని శాసించేది మాత్రం రెండే 2 పవర్స్. ఒకటి ఆయుధం, 2 ఆర్థిక బలం. దశాబ్దాలుగా అమెరికా, యూరప్ దేశాలు ఈ 2 పవర్స్‌ని చేతిలో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటుగా సాగుతుంది. గ్లోబల్ పాలిటిక్స్‌లో వాళ్ళు ఒక గీత గీస్తే మిగతా దేశాలన్నీ ఆ గీత దాటకుండా సైలెంట్‌గా నిలబడాలి. ఎవరైనా క్రాస్ చేస్తే వాళ్ళపై ఆంక్షలు, ఆర్థిక దెబ్బలు. ఒకప్పుడు మన దేశ పరిస్థితి కూడా అంతే. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఏది చెప్తే దానికి సైలెంట్‌గా తల ఊపేవాళ్ళం. కానీ ఇప్పుడు టైం మారింది. బోర్డు మీద పావులు మారాయి. ఆ పావులను నడిపించే చెస్ ప్లేయర్ కూడా మారాడు. ఆయనే జయశంకర్ గారు. జయశంకర్ గారు మిగతా నాయకుల్లాగా రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఒక ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. దాదాపు 38 ఏళ్ల పాటు రష్యా, జపాన్, చైనా, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో భారత రాయబారిగా, అంబాసిడర్‌గా పనిచేశారు. ప్రపంచ దేశాల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళ వీక్‌నెస్ ఏంటి? అనేది జయశంకర్ గారికి బాగా తెలుసు. ఆయన టాలెంట్ చూస్తే 2019లో ప్రధాని మోదీ గారు జయశంకర్ గారికి డైరెక్ట్‌గా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పదవిని ఇచ్చేశారు. అక్కడి నుండి ఇండియా ఫారెన్ పాలసీ గేర్ మారింది. జయశంకర్ గారి బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో జరిగిన ఒక ఇన్సిడెంట్. ప్రపంచ దేశాలన్నీ భయంతో వణికిపోయాయి. అగ్రరాజ్యం అమెరికా ఒక కఠినమైన ఆర్డర్ పాస్ చేసింది. రష్యా దగ్గర ఎవరు క్రూడ్ ఆయిల్ కొనకూడదు. కొంటే మా ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చింది. చుట్టుపక్కల ఉన్న యూరప్ దేశాలన్నీ భయపడ్డాయి. ఆ టైంలో అమెరికా ఒక దేశం వైపు చూసింది. అదే ఇండియా. ఇండియా ఖచ్చితంగా అమెరికా మాట వింటుంది. మన ముందు తలొంచుతుంది అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. కానీ ఇండియా నుంచి ఒక వ్యక్తి అమెరికా గడ్డ మీద అడుగుపెట్టాడు. చేతిలో ఆయుధం లేదు, సైన్యం లేదు. కానీ ఆయన దగ్గర ఒక పదునైన బ్రెయిన్ ఉంది. వెళ్ళిన వెంటనే అమెరికా జర్నలిస్టుల ముందే మా దేశ ప్రజలకు ఏం అవసరమో మేము అదే చేస్తాం. మీ ఆర్డర్స్ వినాల్సిన అవసరం మాకు లేదు అని మొఖం మీదే చెప్పేశాడు. అమెరికా గడ్డ మీద నిలబడి అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన ఆ ఒకే ఒక లీడర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. అప్పటి వరకు ఇండియా ఏ డెసిషన్ తీసుకుంటుందో అని చూసిన దేశాలు ఆయన ఇచ్చిన ఒకే ఒక కౌంటర్‌కి మైండ్ బ్లాక్ అయ్యి చూస్తూ ఉండిపోయాయి. అది ఒక్కటే కాదు. ఒకవైపు అమెరికాతో వ్యాపారం చేస్తూనే మరోవైపు రష్యా, చైనాలతో కలిసి బ్రిక్స్ కూటమిని ఒక పవర్‌ఫుల్ వెపన్‌గా ఎలా వాడుకోవాలో ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి, గ్లోబల్ ఎకనామిక్ షిఫ్ట్స్‌ని ఇండియా వైపు తిప్పుకోవడానికి జయశంకర్ ఆడుతున్న జియో పాలిటిక్స్ గేమ్ మామూలుగా లేదు. జయశంకర్ గారి బ్రెయిన్ ఎంత షార్ప్‌గా పనిచేస్తుందో చెప్పడానికి 2017లో జరిగిన డోక్లాం ఇష్యూ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అప్పుడు జయశంకర్ గారు ఫారెన్ సెక్రటరీగా ఉన్నారు. మన బార్డర్ దగ్గర ఉన్న డోక్లాం ఏరియాలకి చైనా సైన్యం అక్రమంగా వచ్చి రోడ్లు వేయడం స్టార్ట్ చేసింది. మన సైన్యం వాళ్ళను అడ్డుకుంది. 73 రోజుల పాటు 2 దేశాల సైన్యాలు తుపాకులు పట్టుకొని ముఖాముఖి నిలబడ్డాయి. ఏ క్షణమైనా యుద్ధం రావచ్చని ప్రపంచం మొత్తం భయపడింది. చైనా మీడియా అయితే ఇండియాను బెదిరించడం స్టార్ట్ చేసింది. కానీ జయశంకర్ గారు చాలా సైలెంట్‌గా పని కానిచ్చారు. ఆయన అంతకుముందు చైనాలో పనిచేసిన ఎక్స్‌పీరియన్స్‌ని వాడి చైనా అధికారులతో తెర వెనక సీక్రెట్‌గా చర్చలు జరిపారు. ఇండియా ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గదు అని క్లియర్‌గా మెసేజ్ పంపారు. ఫైనల్‌గా ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా చైనా తన సైన్యాన్ని వెనక్కి తీసుకునేలా చేశారు. చైనా మైండ్ గేమ్‌ను వాళ్ళకే తిరిగి ఇచ్చేయడంలో జయశంకర్ గారు దిట్ట. 2019 లోక్సభ ఎలక్షన్స్ తర్వాత మోదీ గారు రెండోసారి పీఎం అయ్యారు. అప్పుడు మోదీ గారు తీసుకున్న ఒకే ఒక్క డెసిషన్ మన ఇండియా ఫారెన్ పాలసీ గేరే మార్చేసింది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని జయశంకర్ గారిని డైరెక్ట్‌గా పిలిచి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సీట్‌లో కూర్చోబెట్టారు మోదీ గారు. అక్కడి నుండి మన పాలసీ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు డిఫెన్సివ్‌గా ఉన్న ఇండియా అఫెన్సివ్‌గా మారింది. అంటే వేరే దేశాలను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేయడం మానేసి ఇండియా ఫస్ట్ అంటే ముందు మన దేశం ఆ తర్వాతే ఎవరైనా అనే ఫార్ములాను జయశంకర్ గారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచ జియో పాలిటిక్స్‌లో జయశంకర్ గారు ఆడుతున్న అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ ఏంటో తెలుసా? ద బ్యాలెన్సింగ్ యాక్ట్. ఒకవైపు అమెరికాతో, జపాన్‌తో కలిసి క్వాడ్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. మరోవైపు అవే దేశాలకు శత్రువులైన రష్యా, చైనాలతో కలిసి బ్రిక్స్ మీటింగ్స్‌లో కూర్చుంటారు. అంటే అమెరికాతో వ్యాపారం ఆపరు. అలా అని డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టేలా బ్రిక్స్ కూటమితో కలిసి సొంత కరెన్సీలో వ్యాపారం చేసుకునే ప్లాన్స్ కూడా వదలరు. అమెరికా జర్నలిస్టులు వచ్చి మీరు అమెరికా వైపు ఉన్నారా? లేక రష్యా, చైనా వైపు ఉన్నారా? అని అడిగితే మేము ఇండియా వైపు ఉన్నాం. ప్రపంచాన్ని మీ కళ్ళతో చూడడం మానేయండి అని ఆయన ఇచ్చే మాస్ కౌంటర్‌లకు వెస్టర్న్ మీడియా దగ్గర ఆన్సరే ఉండదు. కేవలం స్ట్రాటజీలు, కౌంటర్‌లు మాత్రమే కాదు. జయశంకర్ గారు తన దేశ ప్రజల కోసం ఎంతైనా తెగిస్తారు. ఉక్రెయిన్‌లో యుద్ధం భయంకరంగా జరుగుతున్నప్పుడు అక్కడ వేలాది మంది భారతీయ స్టూడెంట్స్ చిక్కుకుపోయారు. ఆ బాంబుల వర్షంలో వాళ్ళను బయటికి తీసుకురావడం అసాధ్యమని అందరూ అనుకున్నారు. కానీ జయశంకర్ గారు ఆపరేషన్ గంగా రంగంలోకి దించారు. నేరుగా రష్యా, ఉక్రెయిన్ నాయకులతో మాట్లాడి వాళ్ళ యుద్ధాన్ని కొన్ని గంటల పాటు ఆపించి మరి మన స్టూడెంట్స్‌ని మన జాతీయ జెండా పట్టుకొని క్షేమంగా ఇండియాకి వచ్చేలా చేశారు. అది చూసి పాకిస్తాన్ స్టూడెంట్స్ కూడా మన ఇండియా ఫ్లాగ్ పట్టుకొని ప్రాణాలు దక్కించుకున్నారంటే జయశంకర్ గారి డిప్లొమసీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. జయశంకర్ గారి ట్రాక్ రికార్డ్‌లో ప్రపంచాన్ని షేక్ చేసిన మరో సంచలనం ఏమిటంటే రీసెంట్‌గా జరిగిన కెనడా ఎపిసోడ్. కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా భారత ప్రభుత్వంపై పార్లమెంట్‌లో సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు మన దేశంపై పాశ్చాత్య దేశాలు, వెస్టర్న్ కంట్రీస్ ఏ చిన్న ఆరోపణ చేసినా మనం డిఫెన్స్‌లో పడిపోయేవాళ్ళం.
పారిపోయేవాళ్ళం. కానీ జైశంకర్ గారు సీన్ రివర్స్ చేశారు. ఇండియా వైపు నుంచి కౌంటర్ అటాక్ మామూలుగా లేదు. కెనడా దేశం ఉగ్రవాదులకు, గ్యాంగ్‌స్టర్‌లకు ఒక అడ్డాగా మారిపోయింది అని ఐక్యరాజ్య సమితి యూఎన్ వేదికగా ప్రపంచం ముందు నిలదీశారు జైశంకర్ గారు. వెంటనే కెనడియన్స్‌కు ఇండియన్ వీసాలు సస్పెండ్ చేశారు. మన దేశంలో ఉన్న కెనడా దౌత్యవేత్తలను 40 మందికి పైగా ఒకేసారి వెనక్కి పంపించేశారు. ఈ దెబ్బకు కెనడాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫైనల్‌గా మా దగ్గర సరైన ఆధారాలు లేవు అని ట్రూడో స్వయంగా ఒప్పుకునేలా చేశారు. మాకు ఒక న్యాయం, మీకు ఒక న్యాయం అని ఫీల్ అయ్యే అమెరికా, కెనడా లాంటి దేశాల అహంకారాన్ని జైశంకర్ గారు ఓపెన్‌గా ఎక్స్‌పోజ్ చేశారు. ఆ దెబ్బతో అగ్రరాజ్యాలు సైతం ఇండియా జోలికి రావాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు గ్లోబల్ రూల్స్ ఎవరో రాస్తే మనం సైలెంట్‌గా ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ రూల్స్‌ని మార్చేసే కింగ్ మేకర్ పొజిషన్‌లోకి ఇండియా వచ్చింది. ఒకప్పుడు ప్రపంచ పటంలో ఇండియా అంటే కేవలం జనాభా ఎక్కువ ఉన్న దేశం, పాశ్చాత్య దేశాల టెక్నాలజీ మీద, వాళ్ళ ఫండ్స్ మీద ఆధారపడే దేశం అనే ముద్ర ఉండేది. అమెరికా లాంటి పెద్ద దేశాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తలోపడం తప్ప మనకు వేరే ఆప్షన్ ఉండేది కాదు. ఎవరో గీసిన గీతల్లో మనం నడవాల్సి వచ్చేది. కానీ ఈరోజు కాలం మారింది. కళ్ళలోకి కళ్ళు పెట్టి మా దేశం వేరు, మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం, మాకు నీతులు చెప్పే స్థాయి మీకు లేదు అని ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేసి చెబుతున్నాం. ఈ మార్పు రాత్రికి రాత్రి రాలేదు. దీని వెనక డాక్టర్ జయశంకర్ లాంటి వ్యూహకర్తల 10 ఏళ్ల సైలెంట్ ఆపరేషన్ ఉంది. భయపడని ఒక కొత్త భారతదేశపు తెగింపు ఉంది. మీరు బాగా గమనిస్తే రాబోయే రోజుల్లో ప్రపంచ ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. ఒకవైపు దశాబ్దాలుగా ప్రపంచాన్ని శాసించిన అమెరికా ఆధిపత్యం తగ్గుతుంది. మరోవైపు రష్యా, చైనా, ఇండియాలతో కూడిన బ్రిక్స్ లాంటి కూటములు ఎవరు ఊహించని రేంజ్‌లో బలోపేతం అవుతున్నాయి. డాలర్ ఆధిపత్యానికి చెక్ పడుతూ గ్లోబల్ ఎకానమీలో పెద్ద భూకంపమే రాబోతుంది. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచంలో యుద్ధాలు కేవలం తుపాకులు, మిసైల్స్‌తో జరగవు. ఆర్థికంగా ఎకనామిక్ వార్‌ఫేర్ జరుగుతాయి. ఇలాంటి ఒక క్లిష్టమైన టైంలో ఇలాంటి జియోపాలిటిక్స్ తుఫాన్‌లో జయశంకర్ గారి లాంటి ఒక విజనరీ లీడర్ ఫారెన్ మినిస్టర్‌గా మన దేశానికి ఉండడం నిజంగా ఒక పెద్ద రక్షణ కవచం లాంటిది. ఈ గ్లోబల్ మార్పులను ప్రతి ఒక్కరం అర్థం చేసుకోవాలి. రాజకీయాలంటే కేవలం మన గల్లీలో, మన రాష్ట్రంలో జరిగేవి మాత్రమే కాదు. 7 సముద్రాల అవతల తీసుకునే ఒక చిన్న నిర్ణయం, ఒక పొలిటికల్ అగ్రీమెంట్ రేపు మన జేబులో ఉన్న డబ్బు విలువను, మన దేశ భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. ఆ భవిష్యత్తును శాసించే కింగ్ మేకర్ చైర్‌లో ఈరోజు మన దేశం దర్జాగా కూర్చుంది.